Dear students and parents, welcome to Dr. TCS Career. Students and parents, ఇప్పటివరకు మీకు చాలా కాలేజ్ గురించి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పాను. బట్ ఈరోజు చేస్తున్న వీడియో మాత్రము చాలా డిఫరెంట్ అనుకోవచ్చు మీరు. సో ఈ కాలేజ్ ఏంటి, వీళ్ళకి స్పెషాలిటీ ఏంటి, ఈ కాలేజీకి అదేవిధంగా అదర్ కాలేజెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మొత్తం వీడియోలో డిస్కస్ చేస్తాను నేను. మీరు వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే మొత్తం అర్థమవుతుంది. ఒక నిర్ణయానికి రావడానికి మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఆ కాలేజ్ ఏదో కాదు, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. ఎందుకు నేను ఈ కాలేజీ గురించి మీకు చెప్తున్నానంటే, సో మీ అందరూ వింటున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా గ్రోత్ ఉంది. రేపు కెరియర్లో మనం సెటిల్ కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేయాలని చెప్పేసి మీకు చాలామంది చెప్తా ఉన్నారు అనమాట. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఫస్ట్ గ్లోబల్ బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో మీరు ఆ కోర్సులో జాయిన్ కావాలంటే ఈ కాలేజ్ వాళ్ళు మీకు NSAT అని చెప్పేసి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్ రాసినట్లయితే ఇక్కడ మీరు సీట్ అనేది తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఈ కాలేజీ గురించి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అనమాట. చెప్పినప్పుడు కొంతమంది అక్కడ మన స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అందులో జాయిన్ అయిన వాళ్ళలో ఒక పేరెంట్ అనేది రెస్పాండ్ అయ్యాడంట. సో రెస్పాండ్ అయిపోయి, సార్ బాబుని న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ చేశాను. క్యాంపస్ మరియు ఎకడమిక్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. IIT NIT IIIT కన్నా బాగుందని నా అభిప్రాయం. బెస్ట్ కరికులం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్ ఫర్ గుడ్ సజెషన్స్. మీ సహాయం మర్చిపోలేనిది, మీకు వేల వందనాలని చెప్పేసి అప్పుడు నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద కామెంట్ చేశాను అనమాట, వేరే ఒక వీడియో కింద. సో అది గుర్తుకొచ్చింది నాకు, ఈ కాలేజీ గురించి చెప్దామనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేస్తాను అనమాట. ఎందుకు ఈ కాలేజీ డిఫరెంట్ అని మనం తీసుకున్నట్లయితే, అసలు ఈ కాలేజీ వెనకాల ఉన్నది మీకు వచ్చేసి ఇద్దరు IITians అనమాట. ఒక అతను వచ్చేసి మీకు నిశాంత్ చంద్ర, ఇంకొక అతను వచ్చేసి మీకు సిద్ధార్థ్ మహేశ్వరి. వీళ్ళిద్దరు కూడా IIT రూర్కీ యొక్క స్టూడెంట్స్ వీళ్ళు. సో వీళ్ళ ఐడియా నుంచి వచ్చిందే ఈ యొక్క కాలేజ్ అనమాట. ఏంటి వీళ్ళు డిఫరెంట్గా అదర్ కాలేజ్ కంటే చేస్తున్నది కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. వీళ్ళతో పాటు మనకి సో కునాల్ షా గారు కావచ్చు, కళ్యాణ్ కృష్ణమూర్తి గారు కావచ్చు, అదేవిధంగా సుజిత్ కుమార్ అనమాట. ఇట్లా చాలామంది స్టార్టప్స్ రన్ చేసి మంచి మంచి కంపెనీలు రన్ చేస్తున్నటువంటి CEOs కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారు అనమాట. వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఉన్నారనమాట. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దాంతోపాటు సో వీళ్ళ యొక్క మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ది బెస్ట్ అకాడమీ అయితే ఎవరు ఉన్నారో అంటే IISc బెంగళూరు కావచ్చు, IIT ఢిల్లీ కావచ్చు, హార్వర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి ఫ్యాకల్టీ కావచ్చు, అట్లా మీకు వచ్చే ఇట్లా మంచి ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళను పిలిపించి కూడా వీరు ఇక్కడ క్లాసెస్ అనేది చెప్పిస్తున్నారు అనమాట. అదొక బెస్ట్ ప్రోగ్రామ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ముఖ్యంగా నేను మీకు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, స్టూడెంట్స్కి బీటెక్ లైఫ్లో ఈ రోజున ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఆ ఇంటర్న్షిప్ అనేది కూడా రావటమే ఎక్కువ అనుకుంటే, వీళ్ళు మిమ్మల్ని ఇంటర్న్షిప్ విత్ స్టైపెండ్ వచ్చే విధంగా ట్రైన్ చేసి మంచి మంచి కంపెనీస్లో అనమాట, మీకు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇటువంటి కంపెనీస్లో మీకు ఇంటర్న్షిప్ వచ్చే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేసి పంపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇంటర్న్షిప్స్ అనేవే కాకుండా మనకు వచ్చేసి వీళ్ళు ఇక్కడ కోడింగ్ యొక్క ప్రోగ్రామ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్గా మనకి జనవరి 27, 28 మనకి 24లో జరిగిందనమాట. ఆ గ్లోబల్ కోడింగ్ ఒలింపిక్స్లో కూడా ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ వెళ్ళి సో 114 ర్యాంక్ అనేది అక్కడ సాధించారనమాట. సో 114 ర్యాంక్ రావడం అనేది కూడా అంత ఈజీ కాదు. సో చాలా టఫ్ అనమాట. చాలా IITలకి NITలకి సాధ్యం కాదు, ఈ స్టూడెంట్స్కి సాధ్యమైందనమాట. వరల్డ్ గ్లోబల్ ఒలింపిక్స్లో కోడింగ్ ఒలింపిక్స్లో పాల్గొని వీళ్ళు అక్కడ మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టు మాత్రం చాలా గొప్ప విషయం అనుకోవచ్చు మేము. సో దాంతోపాటు వీరికి వచ్చేసి ట్రిప్స్ అనమాట. అంటే ఏంటి, ఎవరైతే అకాడమిక్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వీళ్ళందరినీ కూడా మీకు వ్యాలీ కావచ్చు, సింగపూర్ కావచ్చు. సో రీసెంట్గా కూడా ఇక్కడ స్టూడెంట్స్ సింగపూర్ అనేది విజిట్ చేయడం జరిగింది. సింగపూర్లో అక్కడ సింగపూర్ యూనివర్సిటీని కూడా వీళ్ళు విజిట్ చేయడం అనేది జరిగింది. ఇట్లానే ఈ యొక్క ఫారెన్ ట్రిప్స్ అనేదే కాకుండా కాలేజీలో కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్టు వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేస్తూ, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కండక్ట్ చేస్తూ కూడా స్టూడెంట్స్ని మంచి స్కిల్స్ ఉన్నటువంటి స్కాలర్స్గా వీళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కాలేజీకి అదర్ కాలేజ్కి చాలా డిఫరెన్స్ ఉందనేది నా అభిప్రాయం అన్నమాట. మరి ఇటువంటి కాలేజీలో మీరు జాయిన్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఈ NSAT ఎగ్జామ్ అనేది మాత్రం మీకు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వారు కండక్ట్ చేస్తారు. ఈ క్యాంపస్ వచ్చేసి మనకి NCR ఢిల్లీలో ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మీకు 2022లో పాస్ అయినా, 23లో పాస్ అయినా, 24లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా మీరు యొక్క ఈ NSAT ఎగ్జామ్ అనేది మీరు రాయొచ్చు అనమాట. ఇక్కడ మీకు వచ్చేసి మీకు క్యాంపస్ అనేవి కూడా అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కూడా అక్కడ ఉంటుందన్నమాట.
ఆ ఇంటర్వ్యూ అనేది కూడా మీకు ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అది వచ్చేసి మనకి సోనిపత్లో ఉంటుందన్నమాట, ఢిల్లీలో, బెంగళూరులో ఉంది, ముంబైలో ఉంది, కోల్కతాలో ఉంది. సో సందర్భాన్ని బట్టి ఇక్కడ హైదరాబాద్లో కూడా అరేంజ్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. ఏది ఈ యొక్క ఎన్సాట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ స్కోర్ మీదనే మీకు ఇక్కడ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా ఉంటుంది మరి ఎగ్జామ్ అని మనం తెలుసుకున్నట్లయితే, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద కాకుండా వీళ్ళు వచ్చేసి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక 20 క్వశ్చన్స్ ఆల్గరిథమెటిక్ థింకింగ్ ఉంటుంది మీకు. అదేవిధంగా ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. మీకు లాంగ్వేజ్ ఎంత మీకు పట్టుందని తెలుసుకోవడం కోసము. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనమాట. సో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి మీకు కొన్ని మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అడిగి మీ యొక్క జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ మ్యాథమెటిక్స్ యొక్క స్కిల్స్ ఎంత ఉన్నాయని తెలుసుకుంటారు అనమాట వీళ్ళు. ఇది వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది మీకు. మీరు ఇంటి దగ్గర నుంచి రాయొచ్చు. మీకు ఒక వెబ్ క్యాము, అదేవిధంగా ఒక మైక్రోఫోన్, ఒక ల్యాప్టాప్ ఆర్ పీసీతో మీరు Windows 7 ఆర్ ఏదన్నా కానీ మీరు యూటిలైజ్ చేసుకొని రాయొచ్చు అనమాట. అయితే ఇప్పటి వరకు మనకి phase 1, phase 2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు phase 3 అనేది రన్ అవుతుందన్నమాట. సో దీనికి వచ్చేసి మనకి 19th ఏప్రిల్ అనేది డెడ్ లైన్. సో 20th ఏప్రిల్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 24th ఏప్రిల్ రిజల్ట్ వస్తుంది. సో మీ కౌన్సిలింగ్ అనేది కూడా 27 ఏప్రిల్ నుంచి 2 మే వరకు కూడా మనకి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీ యొక్క సీట్ బుకింగ్ ఫీజు అనేది కూడా మీరు May 4th లోపు మీరు ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో అదేవిధంగా మీకు ఇక్కడ స్కాలర్షిప్స్ అనే ప్రోగ్రామ్స్ కూడా అందజేస్తున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మీకు మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంది, యంగ్ ఉమెన్ లీడర్ స్కాలర్షిప్ ఉందన్నమాట. మీకు ఎక్స్ట్రాడినరీ అకాడమిక్స్ అచీవ్మెంట్స్ అనేది కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ దానికైతే మెరిట్ బేస్డ్ అయితే ఏదైతే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు చూపించేటువంటి యొక్క ప్రతిభను బట్టి ఇక్కడ మీకు 100% ఫీజు రాయితీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి ప్లేస్మెంట్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, సో వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ 2019లో స్టార్ట్ అయినప్పటికీ కూడా అంతకంటే ముందే వీళ్ళు ప్లేస్మెంట్స్లో వర్క్ చేస్తున్నారు. సో 98% అనేది ప్లేస్మెంట్ రేట్ అనేది ఉంది. సో వీళ్ళకి హైరింగ్ పార్ట్నర్స్ కూడా దాదాపు 2000 కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఒక 1000+ అనమాట. నియర్లీ వీళ్ళకి వచ్చేసి ఇప్పటి వరకు 3000 మెంబర్స్ని ప్లేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అని కూడా ఉందన్నమాట. ఇవే కాకుండా మనం క్యాంపస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ తీసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది క్యాంపస్ అనేది. ఇది వచ్చేసి మనకి రిషివుడ్ యూనివర్సిటీలో ఉంటుందన్నమాట ఇది. సో సెమినార్ హాల్స్ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, ఓకేనా, మీకు వచ్చేసి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు. అంటే స్టడీస్తో పాటు మిగతా యొక్క కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు కాబట్టి, సో ఈ కాలేజీని మీకు మంచి కాలేజ్ రానప్పుడు ఖచ్చితంగా ఈ కాలేజ్ వైపు కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇది స్టూడెంట్ ఈ యొక్క అయితే న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఉందో ఇది మనకి ఢిల్లీ NCRలో ఉందన్నమాట. సో కాబట్టి ఎవరైతే కొంచెం మంచి బెటర్ కాలేజీ విత్ ప్లేస్మెంటే మా లక్ష్యం అయితే అనుకున్నట్లయితే, సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ప్లేస్మెంట్కి ప్రిపేర్ కావచ్చు. యావరేజ్ ప్యాకేజ్ మనకి 12 lakhs ఉందన్నమాట. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ సో 64 lakhs వరకు వెళ్ళిందనమాట. కాబట్టి యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఇటువంటి కాలేజీలో వెళ్ళినట్లయితే మీరు మంచి ప్యాకేజ్ కొట్టే అవకాశం ఉందన్నమాట. ఇక మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ వెళ్ళినట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ వైపు మీరు వెళ్ళొచ్చు అనమాట. అందుకనే ఒక పేరెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో మళ్ళీ ఈ కాలేజ్ గుర్తుకొచ్చి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ కాలేజ్ కూడా మీకు నచ్చినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ లింక్ అనేది ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోండి. ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.